తెలుగు రాష్ట్రాల్లో 2 రోజులుగా ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయి. అయితే రానున్న వారం రోజుల్లో అధిక ఉష్ణోగ్రతలు తప్పవంటుంది వాతావరణ శాఖ. ఉపరితల ద్రోణి ప్రభావంతో తేలికపాటి వర్షాలు ఉన్నప్పటికీ రాయలసీమలో కొన్ని ప్రాంతాల్లో వడగాల్పులు వీస్తాయి. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలంటున్న విశాఖ వాతావరణ శాఖ డైరెక్టర్ సునందతో మా కరెస్పాండెంట్ అనిల్ ఫేస్ టు ఫేస్. రోజులుగా 4 డిగ్రీల ఉష్ణోగ్రతలు తక్కువే నమోదవుతున్నటువంటి పరిస్థితి. అసలు ఎందుకు వాతావరణంలో మార్పులకు కారణం ఏంటి అనే అంశాన్ని మనతో పాటు మాట్లాడేందుకు విశాఖ వాతావరణ కేంద్రం డైరెక్టర్ సునంద ఉన్నారు. మాట్లాడదాం. మేడం, అసలు ఎందుకు టెంపరేచర్స్ ఇప్పటివరకు చూస్తే సాధారణం కంటే 4-5 డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఒక్కసారిగా 2 రోజుల నుంచి కూడా కాస్త ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయి. ఎందుకు కారణం? అంటే మన ప్రక్కన ఉపరితల ద్రోణి ఒకటి కొనసాగుతుంది. దీని ప్రభావంతో టెంపరేచర్స్ తగ్గుతాయని ఆల్రెడీ చెప్పడం జరిగింది. అంటే మనము హీట్ వేవ్ వార్నింగ్స్ లాస్ట్ 2 డేస్ వరకు కూడా ఇవ్వడం జరిగింది. నిన్నైతే కనుక హీట్ వేవ్ వార్నింగ్ ఇవ్వలేదు. నిన్న ఇవాళ కూడా డ్రై వెదర్ ఉంటూ టెంపరేచర్స్ కొంచెం తగ్గుతాయి. మరి 2 రోజులు కొనసాగుతాయి. ఈవెన్ నార్త్ కోస్టల్ ఆంధ్రప్రదేశ్లో తేలికపాటి జల్లులు కూడా ఉండే అవకాశం ఉంది. మన నార్త్ కోస్టల్ ఆంధ్రప్రదేశ్కి రానున్న 4 రోజులు కూడాను వర్ష సూచన ఇచ్చారు. అంటే తేలికపాటి వర్షమే. మార్నింగ్ అంతా కూడా టెంపరేచర్ ఉండి సాయంత్రం మాత్రమే ఉరుముల మెరుపులతో కూడిన జల్లులు ఉంటాయి. అది ఈ ప్రాంతంలోనే ఎక్కువ ఉంటాయి. అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం ఈ ప్రాంతం. ఎందుకంటే ఇక్కడే సిస్టమ్ ఉంది కనుక దీని యొక్క ప్రభావంతో ఈ ప్రాంతంలో ఎక్కువ రెయిన్ఫాల్ పడుతూ ఉంటుంది. ఈవెన్ సమ్టైమ్స్ ఇఫ్ ఇట్ ఈస్ మూవ్ టువర్డ్స్ దిస్ సైడ్ అయితే కనుక మనకి వీళ్ళతో పాటు మనకి కూడా తేలికపాటి వర్షాలు అక్కడక్కడ 1 లేదా 2 చోట్ల మాత్రమే పడుతుంది. బట్ ఈవెన్ అది పడేటప్పటికి ఏంటంటే టెంపరేచర్స్ అంతా కూడాను చాలా ప్రాంతాల్లో టెంపరేచర్స్ అన్నీ కూడా తగ్గుతాయి. కనుక మనకి ఇప్పటి వరకు ఏదైతే ఎక్కువ టెంపరేచర్స్ రికార్డ్ అయినాయో ఆ ప్రాంతాలన్నింటిలోనూ కూడా టెంపరేచర్స్ కొంచెం సాధారణ దగ్గరికి వచ్చే అవకాశం ఉంది. కానీ ఈ రాయలసీమ జిల్లాలో మాత్రం మరి 2-3 రోజులు కూడాను ఇక టెంపరేచర్స్ కొనసాగుతాయి. అంటే 40 అబవ్ కూడా రికార్డ్ అవడానికి అవకాశాలు అయితే ఉన్నాయి. అంటే ఈ 4 రోజులు ద్రోణి ప్రభావం పూర్తిగా తొలగిన తర్వాత వాతావరణ పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి? ఉష్ణోగ్రతలలో ఎప్పుడైతే ఈ ద్రోణి ప్రభావము లేదా ఆవర్తనం ఇవేమీ లేనప్పుడు డెఫినెట్గా మళ్ళీ యాజ్ యూజువల్గా ఈ టైంలో ఏంటంటే క్లియర్ స్కై కండిషన్స్ ఉంటాయి. ల్యాండ్ నుంచి గాలులు రావడము, సో టెంపరేచర్స్ పెరగడము ఇవన్నీ కూడా అంటే యాజ్ యూజువల్గా జరుగుతుంది. మే మంత్లో ఎక్కువ టెంపరేచర్సే ఉంటాయి. ఓవరాల్ ఇండియా చూసుకున్నట్లయితే మన ప్రాంతంలో ఎక్కువ టెంపరేచర్స్ ఉంటాయి. కాబట్టి టెంపరేచర్స్ అనేవి మన క్వైట్ ఎప్పుడు ఎక్కువే ఉంటాయి కనుక సో ప్రజలైతే అప్రమత్తంగా ఉండాలి. బయటకి వెళ్ళేటప్పుడు 11 to 3 వరకు కూడాను తగినంత జాగ్రత్తలు అయితే ఖచ్చితంగా తీసుకోవాలి. ఇది మొత్తం ఏదైతే ప్రస్తుతం ద్రోణి ప్రభావంతో ఉష్ణోగ్రతలు కాస్త తగ్గుముఖం పట్టాయి. ద్రోణి ప్రభావం పూర్తిగా తగ్గిన తర్వాత మళ్ళీ ఉష్ణోగ్రతలు పుంజుకునే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఖచ్చితంగా ఏప్రిల్ నెలతో పాటు మే నెలలో కూడా అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ సూచిస్తుంది. వీడియో జర్నలిస్ట్ శంకర్తో కలిసి అనిల్, సాక్షి టీవీ, విశాఖ నుంచి.